చిన్న దిష్టి తగిలింది. దగ్గర దగ్గర 10-15 రోజుల నుంచి బాలయ్యో 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 అని కలవరుతున్నారు భారతదేశం మొత్తం. కొద్ది భారతీయులు దిష్టి తగిలింది అంతే, కొద్దిగా ఒక రకంగా ఒక బ్యాచ్ అయితే దిష్టి తగిలింది, తగ్గిపోయింది. ఈ నైట్ వదిలేడుతున్నారు సినిమా అంతే, అంత మించి ఏం లేదు అన్న. అది చిరంజీవి ఏదో చేయాలని చూస్తున్నారు అన్న. నిజం పొద్దున కూడా వీడియో చూశాను. చిరంజీవి గారికి ఏం సంబంధం అన్న? ఓ తెలుగు సినిమా ఆగితే ఆయనకే కొద్దిగా బాధపడతాడు, బాలయ్య సినిమా ఆపితే ఇంకా బాధపడతాడు ఆయన. ఇదంతా పుకారన్న, కావాలని చేశారు. వాళ్ళకి మర్యాదగా చెబుతున్నా, బాలయ్య సినిమాకి చిరంజీవి సినిమాకి ఒకప్పుడు గొడవలు పెడతానికి కుదిరేదేమో, ఇప్పుడు అస్సలు కుదరదు. ఇద్దరు కలిసి కొడతారు ఆ గొడవలు పెట్టిన వాడిని. జరభద్రం అది. బాలీవుడ్ నిర్మాతల హ్యాండ్ ఉంది ఇందులో, బాగా ఎదుగుదల తెలియదు అన్న. లేదన్న, అది అనుకోవడం అనవసరం. నిన్న 2 గంటలు కూడా ఇంటర్నెట్ భారతదేశం మొత్తం ఆగింది. కొన్ని సిమ్లకి, కొన్ని ఏరియాలకి, కొన్ని నెట్వర్క్ ప్రాబ్లంల వల్లే ఈ సినిమా అనేది పోస్ట్ పోయిన్ కాదు, కొద్దిగా ముందుకు జరిపారు. ఓకేనా, బయటికి పాకకూడదు, హిందీలో కూడా వచ్చింది. పాకిస్తాన్ వెళ్ళకూడదు, శత్రువులు ఎవరో చూడకూడదు అనే లెక్కనే చాలా మంది ఆరాటంగా ఐబూమ్ దగ్గర నుంచి, నిన్న ఐబూమ్ దగ్గర కూడా మాట్లాడారు. చాలా జరిగింది నిన్న, మనకు బయటికి రావట్లేదు కానీ. ఓకేనా, కొన్ని కస్టడీల వలన ఇది పోస్ట్ పోయిన్ అనేది ముందుకు జరిగింది. దానికి ఏ డబ్బులు ఆ డబ్బులు ఏదేందో అంటున్నారు కానీ అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న. ఓన్లీ నెట్వర్క్ ప్రాబ్లమే అది. వాతావరణం అనుకూలం లేక నెట్వర్క్ ప్రాబ్లం వల్లే ఈ పోస్ట్ పోయిన్ అనేది ముందుకు సాగింది, అంత మించి ఏం లేదు. బయట దేశాల్లో షోలు పడిందన్న, అమెరికాలో పడింది. అక్కడ నుంచి కూడా బయటికి ఇక్కడికి రావడానికి కూడా లింకులు ఉంటాయి, పంపిస్తారు కదా, అవి కూడా అవ్వలేదన్న. ఆ లింకులు రావడం కూడా ఆపేశారు. అది లేదన్నా, ఇవాళ నైట్ రిలీజ్ అవుతున్నాను ఆల్రెడీ సినిమా హాల్. అసలు పండగ వాతావరణం ఎట్లా ఉందంటే ఏం చెప్పలేని వాతావరణం ఉంది. ఇప్పుడు చేస్తేనే బాగుంటుంది అన్న. సంక్రాంతికి బాగోదన్న, సంక్రాంతి మూమెంట్ వేరన్న. సంక్రాంతికి బాలయ్య మూమెంట్ వేరు, ఇప్పుడే విడుదల అవ్వాలి. ఓకేనా, చలికాలం మొదలైంది ఎప్పుడు, బాలయ్య చిత్రం అప్పుడే మొదలవ్వాలి. మరంతే. మొన్న 2 రోజులు ఆడి ఏది టైలర్ రోజు చలి ఉందా? ఆ ముందు రోజు ఎంత చలి ఉంది, టైలర్ రోజు చలి లేదు. అదే ఉదాహరణ నీకు అంతే. బాలయ్య సినిమా రిలీజ్ అంటే ఇవాళ నైట్ సినిమా ఉండదు, శివతాండవం ఆడబోతున్నాడు. ఫుల్ హ్యాపీ అన్న. పొద్దున 9 దాకా బాధపడ్డాం కానీ రష్యా సింహం, మన ఇండియా సింహం కలిసి మా బాలయ్య గారి 3వ సింహాన్ని సినిమా రూపంలో చూడబోతున్నారని చాలా హ్యాపీ అనిపించింది అన్న. కొద్దిగా బాధ అనేది అనిపించింది అన్న. చాలా మంది టికెట్లు స్టేటస్లో పెట్టేశారు తీసేసుకుని. మరి ఆ టికెట్లు మరి ఎట్లా కూడా మన యజమానులు కొద్దిగా ఏదైనా చెయ్యాలి. ఆ టికెట్లు ఎట్లా కూడా మళ్ళీ తీసుకునేటట్టు కానీ ఏదైనా కొద్దిగా బాలయ్య గారు కూడా ఒక సమాచారం అనేది ఇవ్వాలని కోరుకుంటున్నాం అన్న. శివ తాండవం నిజంగా శివుడి భక్తుడు, శివుడిని పూజించే ఎవరైనా కానీ 20 రోజుల నుంచి ఇదే స్టేటస్ పెట్టుకుంటున్నారన్న. అంతా ఒక లుక్ అనిపించింది, ఒక ఆనందం అనిపించింది. ఆ డైలాగులు కానీ అవి ఏంటంటే ఒక సంతోషం అనేది మాలో వచ్చిందన్న. అయితే ఒక్క నిమిషం, రవిని పట్టుకున్న తర్వాత చాలా మంది మళ్ళీ రేట్స్ విషయంలో కూడా గొడవ జరిగింది కదా, రేట్లు పెంచుతారని చెప్పేసి ప్రీ వర్షాలు కూడా ఎక్కువ తక్కువ తీసుకున్నారు అన్న. ఒక్కటేనన్న, పవన్ కళ్యాణ్ సినిమా వేరే వాళ్ళ సినిమాల రేట్ల గురించి అయితే ఎవరైనా మాట్లాడతారు. బాలయ్య సినిమా గురించి రేట్ల గురించి అటు ప్రతిపక్షం మాట్లాడదు, ఇది అధికారం మాట్లాడదు, ఎవడు మాట్లాడే దమ్ము అనేది లేదన్న. రేట్లు పెంచుకో అంతే. అది మాట్లాడే దమ్ము లేదన్నా. అది ఓపెన్ గా చెబుతున్నా. మిగతా వాళ్ళ గురించి అయితే మాట్లాడతారు రేట్లు పెంచారని బయటకు వచ్చి. ఈ సినిమా రేట్లు పెంచినా తగ్గించినా సినీ చరిత్ర మొదలైంది అక్కడి నుంచి అన్న. ఎవరైనా మాట్లాడేది సినిమా హాల్ చరిత్ర మొదలయ్యిందే నందమూరి ఫ్యామిలీ నుంచి. ఎవరైనా ముందు మాట్లాడేది, ఎవరు మాట్లాడు. ఫుల్ హ్యాపీ అన్న, ఎంజాయ్. మనకు కొద్ది దిష్టి తగిలింది, వాళ్ళ నైట్ ఎంజాయ్ చేద్దాం అంతే.